శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు యువకుల వద్ద 2 వేర్వేరు కేసుల్లో 11 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావు తెలిపారు. పలాస కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాకు చెందిన 4 యువకులు అక్రమంగా గంజాయి ముంబై తరలిస్తుండగా పట్టుకుని వారిపై కేసు నమోదు చేశామని తెలిపారు. వారి వద్ద నుంచి 4 సెల్ ఫోన్లు, 3000 నగదు స్వాధీనం చేసుకుని అరెస్టు చేశామన్నారు. పట్టాపూర్ పిఎస్ లిమిట్స్లోని గంజాం డిస్ట్రిక్ట్లో గంజాయి పండిస్తుంటాడు. అతనికి జాఫర్ అనే ముంబాయికి కొంతకాలంలో గతంలో ఒక కేసు కూడా జరిగింది. ఆ విధంగా పరిచయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ3కి అంటే ఇప్పుడు ఈ జోర్షిమాన్ అనే వాడికి విక్రమ్ మండల్ అనే వాడు బ్రదర్. ఈ బ్రదర్కి కూడా నీకు ఇది పట్టుకొని వెళ్ళాలి, గంజాయి పట్టుకొని వెళ్ళాలి, మీరు ముంబై పట్టుకొని వెళ్ళాలని చెప్తే ఇందులో ఏడువైన షాబాన్ని సునందన్ షాబాన్ని తీసుకొని వచ్చి ఈ గంజాంలో పర్చేజ్ చేసి ఈ 8.45 kgs గంజాయిని తీసుకొని వెళ్ళడానికి రైల్వే స్టేషన్కి వచ్చి బ్యాగ్తో వేస్తుండగా సిఐ గారు, కాశీబుగ్గ సిఐ గారు పట్టుకొని మధ్యవర్తి సంస్థలు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో గంజాయి అమ్మేవాళ్ళు, గంజాయి కొనేవారు ఇద్దరిని కూడా అరెస్ట్ చేయవలసి ఉంది. ఒక కొనే వ్యక్తి జాఫర్ అనే ముంబైలో ఉంటాడు. ఈ గంజాయి అమ్మే వ్యక్తి ఏంటంటే గంజాం డిస్ట్రిక్ట్లో నివాసం ఉంటాడు కేసు. అదేవిధంగా రెండో సందర్భంలో కూడా ఉదయ్ కుమార్ అనే పైన గౌరవ్ పోలీచా మొన్న అనే ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో నందు అనే ఒక ఆయన హైదరాబాద్లో ఉంటాడు. నందు అనే ఆయనకి యాక్చువల్గా ఆయన రాలేదు. ఆయన ఫోన్ చేసి ఏ3 అంటే మోయిన్ అండ్ చింటూ నాయన్ ఇద్దరిని కూడా ఈ రాయగఢ్ డిస్ట్రిక్ట్ ఈ మొన్నా దగ్గర పంపించడం జరిగింది. సో ఈ A1 అయిన ఉదయ్ కుమారు, ఈ మొన్నా ఇద్దరు కూడా గంజాయి తీసుకొని వాళ్ళిద్దరూ మోయిన్ అండ్ చింటూ అనే వాళ్ళిద్దరు నలుగురు కూడా వస్తుండగా ఇద్దరు ఎస్కేప్ అయిపోయారు. ఇద్దరు వ్యక్తులు మనం పట్టుకొని వాళ్ళ ద్వారా 3.11 kgs గంజాయిని మనం మోసపరచుకోవడం జరిగింది. మధ్యవర్తి సంవత్సరంలోని ఆన్ ఇన్ఫర్మేషన్ మనం కాశీబుగ్గ సిఐ గారు వారిని అరెస్ట్ చేయడం జరిగింది.